ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చూసినట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా 2026లో ఆయన కృప మనందరి ఎడల చూపి మనందరినీ నూతన సంవత్సరంలోనికి నడిపించిన దేవాది దేవుని హృదయంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన వాత్సల్యత మన ఎడల ఎడతెగక, అంటే గడిచిన సంవత్సర కాలం అంతటిలో అనుదినము కూడా మన ఎడల, కింద వచనంలో రాయబడుతుంది, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని. నిజంగా అనుదినము, మరి సంవత్సరం వెంబడి సంవత్సరము, దినము వెంబడి దినము, నెల వెంబడి నెల మనం పొందుకుంటున్నామంటే ఆయన కృప ద్వారానే మనం పొందుకుంటున్నాము అని దేవుని వాక్యం రాయబడుతుంది. అందుకని అంటున్నాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత అంటే ఆయనకి కలిగి ఉన్నటువంటి గొప్ప ప్రేమ, మనందరి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు గనుక ఆ ప్రేమలో మనందరినీ సంవత్సరం వెంబడి మరొక సంవత్సరంలోనికి నడిపించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అనేకులు చూడలేకపోయి ఉండవచ్చు, కానీ అందుకే అక్కడ రాయబడుతుంది, మనము నిర్మూలము కాకున్న వారము. ఎందుకు? ఆయన కృప మన మీద ఉంది కనుక. అంటే నిర్మూలమైపోయిన, అంటే ఈ లోకాన్ని దాటిపోయిన వాళ్ళందరికీ ఆయన కృప లేదని కాదు. దేవుడు ఈ లోకానికి పంపించినటువంటి సమయాన్ని వారు సంపూర్తి చేసుకొని దేవుని చిత్తాన్ని ముగించుకొని ఆయన పిలుపునందుకుని వెళ్ళారే తప్ప, నిలిచి ఉన్న మనకి కృప ఉండి ప్రభు పిలుపు అందుకున్న వారికి కృప లేదని అర్థం కాదు. కానీ దేవుని వాక్యంలో రాయబడినట్లుగా ఆయన వాత్సల్యత ప్రతి ఒక్కరి ఎడల అనుదినము నూతనముగా మన ఎడల కలుగుతుంది అని వాక్యంలో రాయబడుతుంది. అనుదినము ప్రతి ఒక్కరి ఎడల, సంవత్సరానికి వచ్చి 365 రోజులు ప్రతిరోజు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఒక నూతనమైనటువంటి తలంపు మరొక రోజు కాకుండా ఇంకా నూతనమైనటువంటి దీవెనలు మనం పొందుకోవాలని దేవుని యొక్క హృదయవాంఛ. అందుకనే ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగకుండా మన ఎడల ఉంటుందంట. మరొక చోట దేవుని వాక్యంలో రాయబడుతుంది, మన దేవుడైన యెహోవా కన్నులు మనల్ని ఎప్పటి నుండి చూస్తున్నాయి అంటే, కీర్తనకారుడు 139వ కీర్తనలో ఇలాగుని రాయబడుతుంది, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అని. దేవాది దేవుని కనుదృష్టిలో అనుదినము మన ఎడల నూతనమైన వాత్సల్యాన్ని చూపుతున్న దేవుడు, తల్లి గర్భములో పిండముగా ఉండగానే ఆయన కన్నులు మనలను చూచి ఆ రోజు నుండి అనుదినము కూడా ఆయన నూతనమైన కృప మన ఎడల చూపుతూ వస్తున్నానని. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అని రాయబడి ఉన్నాయి. మరి ఈ 2026లోనికి ఆయన నూతనమైన వాత్సల్యాన్ని మనందరికీ చూపించి, గొప్ప ప్రేమను, అపారమైన ఆయన ప్రేమను మనందరికీ చూపించి, ఈ నూతన సంవత్సరంలో మనం అందరం కూడా ఆయన సన్నిధిలో చేరి భూమి మీద నిలిచి ఉన్న ప్రతి దినం, ప్రతి సంవత్సరం ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చబడాలని దేవాది దేవుని యొక్క కనుదృష్టి కదా. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో ఇలాగున రాయబడుతుంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వాక్యంలో ఇలాగున రాయబడుతుంది, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచు అన్నదని. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచాలని. ఎంత గొప్ప వాత్సల్యం కలిగిన దేవుడు! మరి మనందరినీ సృష్టించి ఈ లోకానికి పంపించినటువంటి తన యొక్క చిత్తం, తన మనసులో కలిగి ఉన్నటువంటి ఉద్దేశం అంతయు మన ఎడల దేవుడు నెరవేర్చాలని ఆయన కృప చూపుతూ, ఆయన దయను మనపై కుమ్మరిస్తూ అనుదినము మన ఎడల నూతనమైనటువంటి వాత్సల్యత ఆయన కలిగి ఉన్నారట. ఆయన ఏ ఉద్దేశమైతే కలిగి మనందరినీ సృష్టించారో, ఏ ఉద్దేశమైతే కలిగి మరొక నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించారో, ఆ ఉద్దేశమంతా ప్రతి బిడ్డ నెరవేర్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేసి ఆయన నామానికి మహిమకరంగా జీవింపచేయునుగాక. ఆమేన్.